ఊపిరితిత్తులు పాడవడం అనేది ఆహ్, రకరకాల కారణాల వల్ల జరగవచ్చు. అంటే పాడవడం అంటే ఏంటి? ఎప్పుడైతే వాటి ఫంక్షన్ దెబ్బతింటుందో. ఫంక్షన్ ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ బయటకు వదిలేస్తాయి. సో, ఎప్పుడైతే ఆ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవుతుందో, ఎప్పుడైతే లంగ్స్ అవి చేయాల్సినంత పని చేయలేకపోతాయో, అది ఒక మినిమమ్ బేసిక్ లెవెల్ కంటే ఎక్కువ తగ్గినప్పుడు అది ఊపిరితిత్తులు మనం పాడవడం లాగా కన్సిడర్ చేస్తాము. అది కొంత టైం ఆర్ కొంతకాలం తర్వాత జరగవచ్చు. కొన్ని రకాల క్రానిక్ కండిషన్స్‌లో అలా ఊపిరితిత్తులు ఆ స్టేజ్ వరకు పాడవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫంక్షన్ దెబ్బతినడం వల్ల మనకి బాడీకి సరిపడా ఆక్సిజన్ అందించలేకపోవడం వల్ల బాడీలో ఆ మార్పులు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, మనం డే టు డే యాక్టివిటీస్‌లో కూడా సఫర్ అవ్వడం లాంటివి జరుగుతాయో, అప్పుడు ఆ ఊపిరితిత్తుల్ని ఒక సిగ్నిఫికెంట్ లెవెల్‌కి పాడైనట్టుగా మనం అనుకోవాలి. సో, దాన్ని మనం లంగ్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా నిర్ధారించవచ్చు. అది ఎంత కెపాసిటీతో పనిచేయగలుగుతుంది, అది ఎంత మేరకు ఎఫెక్ట్ అయింది లంగ్స్, దానివల్ల ఎంతవరకు ఇబ్బందులు రావచ్చు అనేది ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్‌ల ద్వారా కొన్నిసార్లు ఊపిరితిత్తుల కండిషన్ స్కాన్‌లలో చూసి మనం దాన్ని డిసైడ్ చేయవచ్చు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయనుకున్నాం కదా! ఆ కారణాలలో ముఖ్యమైనది స్మోకింగ్. ఊపిరితిత్తులు మనం గాలి పీలుస్తాం. ఆ పీల్చే గాలిలో కొన్ని రకాల టాక్సిక్ సబ్స్టాన్సెస్ పీల్చడం వల్ల అవి ఆ మార్పుకు లోనయ్యి పాడయ్యే అవకాశం ఉంటుంది. స్మోకింగ్‌లో చాలా రకాల టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. దాదాపు 3000 నుంచి 5000కు పైగా టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఉన్నట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో, ఆ ఎక్స్‌పోజర్ వల్ల ఊపిరితిత్తుల్లో ఒక రకమైన ఇన్‌ఫ్లమేషన్ జరిగి, దానివల్ల లంగ్స్ దెబ్బతిని అవి చేసే సామర్థ్యాన్ని, ఆ పని చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. సో, అది స్మోకింగ్ లాంటి టాక్సిక్ ఎక్స్‌పోజర్ వల్ల కావచ్చు, వేరే పొల్యూషన్ వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని ఎక్స్‌పోజర్స్ వల్ల, ఆ పొల్యూషన్‌లో ఉండే టాక్సిక్ సబ్స్టాన్సెస్ వల్ల, కొన్ని పర్టిక్యులర్ సబ్స్టాన్సెస్ ఎక్స్‌పోజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, కోల్ వర్కర్స్, కోల్ మైన్స్‌లో పనిచేసేవాళ్ళు, ఎవరైతే ఇట్లాంటి టాక్సిక్ సబ్స్టాన్సెస్‌ని లాంగ్ టర్మ్‌లో ఎక్స్‌పోజ్ అవుతారో వాళ్ళకి ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ ఎక్స్‌పోజర్స్ ఇవే కాకుండా లాంగ్ టర్మ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్థమా లాంటి కండిషన్. సో, అందులో కూడా అది మనకి ప్రాపర్‌గా ట్రీట్ చేసుకొని కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతే అప్పుడు కూడా ఊపిరితిత్తులు సిగ్నిఫికెంట్‌గా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్, అదొక రకమైన క్రానిక్ ఇన్ఫెక్షన్. అంటే కొన్ని బ్యాక్టీరియాల వల్ల వచ్చే లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్. దానివల్ల కూడా ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొన్ని రకాల లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ అంటారు. అంటే కొన్నిసార్లు మన ఇమ్యూనిటీలో తేడాల వల్ల వచ్చే కొన్ని రకాల ఎక్స్‌పోజర్స్ వల్ల వచ్చే లంగ్స్‌లో మార్పులు ఆ లంగ్స్‌ని స్టిఫ్‌గా చేసి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే కండిషన్‌కి దారితీస్తాయి. సో, దానివల్ల కూడా ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సో, ఇట్లాంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే డిస్‌ఫంక్షన్ ఆఫ్ ది లంగ్స్, సో, అది ఒక రేంజ్ దాటి మన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ క్యారీ ఔట్ చేయడానికి కూడా సరిపడని పరిస్థితికి వచ్చినప్పుడు మనం ఆ ఊపిరితిత్తుల్ని బాగా దెబ్బతిన్నట్టుగా భావించాల్సి ఉంటుంది.